ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డిలో బీఎస్పీ విస్తృత స్థాయి సమావేశం. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ చిత్రం మారుస్తామన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజపేటలో ఇంకా దొరకని మరో యువతి ఆచూకీ. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. నీటి ప్రవాహంలో విస్తృత గాలింపు. నిజాంసాగర్ మండలంలో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్. సుమారు 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న నీరు. సిరిసిల్ల జిల్లాలో ఉవ్వెత్తున పొంగి పొర్లుతున్న మానేరు వాగు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు. నందిగామలో రహదారి ప్రమాదం. స్కూల్ కి వెళ్తున్న విద్యార్థిని ఢీకొట్టిన ఆటో. ఇక డీటెయిల్స్ చూస్తే, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నాయకుల నుంచి సీఎం సీటును గుంజుకొని తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తామని మాజీ ఐపీఎస్ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏనుగెక్కి ప్రగతి భవన్ కు వస్తామని చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఎస్పీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలతో కామారెడ్డి నీలిరెడ్డి పట్టణంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కులాల వారీగా అనేక ఉద్యమాలు చేశారని, ఒక్కరు కూడా ఓటు చైతన్యంపై కార్యక్రమం చేయలేదన్నారు. ఆ చైతన్యం బీఎస్పీ చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు బీఎస్పీలో చేరారు. మీ మాటలు నమ్మే పరిస్థితి ఉన్నదా సార్ అని చెప్పి ఈరోజు నేను అందరిని అడుగుతున్నాను. నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? మేము అడిగింది ఏంటి? మాకు గొప్ప చదువు కావాలని అడుగుతున్నాం. చదువు వల్లనే మా జీవితాలు మారని అడుగుతున్నాం. చదువు వల్లనే మా మహనీయులు జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మా తల్లి సావిత్రిబాయి, మహనీయులు కాంశీరామ్, బెంజీ మాయావతి గారు, వీళ్ళందరూ చదువు వల్లనే ఆ స్థాయికి వచ్చిండ్రు. మీరు మాకు చదివకుండా మీకు ఎలక్షన్లో నుంచి డబ్బున తీసుకొచ్చి 10 లక్షలు ఇస్తున్నారు. మేము అడిగింది ఏంటి? మాకు కంపల్సరీ గొప్ప యూనివర్సిటీలు కావాలి, మాకు వెల్ఫేర్ యూనివర్సిటీ కావాలి. అన్ని కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వాళ్ళు నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న విద్య కావాలని అడిగినాం. మీరు మాకు ఇచ్చిందేంటి? అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ మాకు ఇచ్చింది. మరి మా యూనివర్సిటీలకు ఏమి ఇచ్చిండ్రు? మీరు ఒక్క రోజు కూడా మా యూనివర్సిటీలలో అడుగు పోపలేదు. ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా మీరు మా యూనివర్సిటీ అడుగు పోపలేదు. ఒక్క రోజు కూడా మా కాలేజీలకు వచ్చి మీరు రివ్యూ చేయలేదు. గత 7 సంవత్సరాల్లో తెలంగాణలో ఉండే యూనివర్సిటీలలో ఉండే ప్రొఫెసర్ల ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా సమావేశం కామారెడ్డి పట్టణంలో జరిగింది. ఈరోజు వేల సంఖ్యలో మరి మిగతా పార్టీల కండువాలు పక్కన పడేసి బహుజన సమాజ్ పార్టీ కండువా వేసుకోవడానికి వేల సంఖ్యలో ఈరోజు చాలామంది యువకులు రకరకాల ప్రాంతాల నుండి, రకరకాల మండలాల నుండి మరి ఈరోజు కామారెడ్డి పట్టణంలోకి వచ్చి బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం ఈరోజు బహుజన సమాజ్ పార్టీని చాలా గొప్పగా ఆదరిస్తున్నది.
రాబోయే రోజుల్లో ఈ పార్టీ మరింత గొప్పగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బహుజన రాష్ట్రంగా మార్చి మరి ప్రగతి పని వైపు పోతుందనే ఆశ మాకుంది. ఈ ఆశ కోసమే మేమందరం కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాలు ఉండే పేదలకు ఉండే బాధలన్నీ, వాళ్ళ కన్నీలన్నీ తుడిచే అవకాశం మరి ఆ శక్తి కేవలం బహుజన సమాజ్ పార్టీకే ఉందని అనుకుంటున్నాను. అందుకొరకే ఏనుగు గుర్తును అందరూ కూడా ఆదరించాలని. ఇక యాదాద్రి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామ శివారులోని దోసల వాగులో నిన్న వరద ఉధృతికి కొట్టుకుపోయిన మరో యువతి హిమబిందు ఆచూకీ కొరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వరద ఉధృతి కొనసాగుతుండటంతో సహాయ చర్యలు ఆటంకం ఏర్పడుతుంది. నిన్న వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువతులతో నిన్న సాయంత్రం పారుపల్లి వాగు శివారులో సింధూజ మృతదేహం లభ్యమైంది. హిమబిందు కూడా మరణించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం ఎక్కడైనా చిక్కుకొని ఉండవచ్చనే కోణంలో నేషనల్ డిజాస్టర్ ర్యాపిడ్ ఫోర్స్ రంగంలోకి దిగి ఇక 100 కోట్లు వెచ్చించి వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోతున్నాయి. రోడ్ల పక్కన వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్లు పగలడంతో భారీగా రోడ్లపైకి నీళ్లు ఎగిసిపడుతున్నాయి. ఇలా తరచుగా పైపులు పగిలిపోవడంతో ఒక పక్క తాగునీటి సరఫరాకు, మరోపక్క రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని నర్సింగ్ రావుపల్లిలో జాతీయ రహదారి పక్కన గల మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో సుమారు 50 మీటర్ల ఎత్తు మేర వరకు భగీరథ నీరు పైకి ఎగిసిపడింది. ఈ నీరంతా రోడ్లపై ప్రవహిస్తుండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవలే ఆ మార్గంలో జాతీయ రహదారి పనులు కొనసాగుతున్న కారణంగా పైప్ లైన్ పగిలిపోయినట్లు సమాచారం. భారీగా తాగునీరు వృధా అవుతున్న కారణంగా అధికారులు స్పందించి నీటి ప్రవాహాన్ని ఆపాలని ప్రజలు కోరారు. జిల్లా గంభీరావుపేట శివారు మానేరు వాగులో నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు. కానీ వరద ఉధృతి పెరగడంతో మరుసటి రోజుకు ప్రయత్నాన్ని వాయిదా వేశారు. దీంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బస్సు కొట్టుకుపోయింది. లింగన్నపేట సమీపంలోని మినీ బ్రిడ్జ్ పై నుంచి మానేరు వాగు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద ఉధృతి ఉన్న లెక్క చేయని డ్రైవర్ బస్సును వంతెన పై నుంచి తీసుకువెళ్లి వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వరద ప్రవాహం ఉధృతికి బస్సు వంతెన చివరి అంచు వరకు వెళ్లి ఆగింది. స్థానికుల సహాయంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు మాత్రం అక్కడే ఉండిపోయింది. వరద ఉధృతి పెరగడంతో బస్సు కొట్టుకుపోయింది. మునిగిపోతుంది అది ఉండదు బీక్నాడు ఇక మునుగుతుంది ఆగింది గుండె ఆగింది గుండె ఆగింది భలే అయిపోయింది అనుకున్నా మూల పడింది మునుగుతుంది మునిగి అవుతుంది మునుగుతా అవుతుంది మొత్తం నీళ్ళు. కృష్ణా జిల్లా నందిగామ మండలం చింతాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ కి వెళ్తున్న మార్కపుడి శ్యామ్ అనే విద్యార్థిని ఓ ఆటో ఢీకొట్టింది.
గాయాల పాలైన విద్యార్థిని స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో సెప్టెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేటి రవి తెలిపారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రభుత్వ విప్ ఊరవత్రి అనిల్, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం అధికారంలోకి వస్తుందని, నిరంతరం ప్రజలు పక్షాన నిలబడి పోరాడే పార్టీ కాంగ్రెస్ అని సుంకేటి రవి అన్నారు. సుంకేట రవి, కమ్మర్పల్లి మండల పార్టీ ప్రెసిడెంట్. ఇంతకుముందు మార్కెట్ కమిటీ ఫస్ట్ చైర్మన్గా పనిచేశాను. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి గ్రామాన దళిత బంధు కార్యక్రమం, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరు మీద ఈరోజు గ్రామానికి మేము తిరగడం జరుగుతుంది. ఈరోజు హుజురాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు ఒక హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకే ఇవ్వడం కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్క దళితులకు కూడా ఇవ్వాల్సిందిగా పేర్కొంటూ ఈరోజు మేము ప్రతి గ్రామానికి తిరగడం వల్ల ఈరోజు ప్రతి దళిత కుటుంబం కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా మా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ 3వ తారీఖు నాడు కమ్మర్పల్లి మండల కేంద్రంలో భారీ ఎత్తున మండల సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి ఇంటికి 2 చొప్పున వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఎందరో ఈరోజు పార్టీలో చేరతామని రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాం. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో దళితులనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల్ని సీఎం చేయలేకపోయాడు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి పంచుతా అని చెప్పిండు, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు, దళితులకు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఆయన ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేకపోయాడు. అలాగే ఈ దళిత బంధు పథకం కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిండు తప్ప ఈరోజు రాష్ట్రమంతా అన్ని వర్గాలకు అన్ని కుటుంబాలకు ఇచ్చే అవకాశం లేదని చెప్పి దళితులు కూడా నమ్ముతున్నారు. ఈరోజు మేము ప్రతి గ్రామంకు వెళ్తే వాళ్ళే స్వచ్ఛందంగా అనడం జరుగుతుంది. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్న హామీ తప్ప మాకు మేలు కూర్చే హామీ కాదు అని చెప్పి 48 ఆంక్షలు పెట్టి ఈరోజు దళిత బంధుని అమలు చేయాలని చూస్తున్నాడు. సెప్టెంబర్ 3వ తారీఖు నాడు శుక్రవారం రోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి దళిత గిరిజనులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఇతర వర్గాల వారు వచ్చి పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఇక 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న వాగులో జుక్కల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా పంట పొలాలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని రాంపూర్ రహదారి మీదుగా వాగు నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రాంపూర్ వాగు నీళ్లు రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
ఎన్ని గంటలు చూసినా గాదేస్తుంది ఇప్పుడే పవిత్రాన్ని విశాఖ నగరంలో పలు వాహనాలు దొంగలించి రీమోడల్ చేసి అమ్ముతున్న 10 మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 76 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన వాహనాలు మోటార్ల నెంబర్లు ప్లేట్లు మార్చి ఇతరులకు అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రిపేర్కి వచ్చిన వాహనాలను కూడా ఇంజన్ చాసిస్ లో మార్చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా బైక్లు దొంగలిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అభినందించారు. సార్ వెహికల్స్ కనబట్టలేదు సార్, వెహికల్ కనబట్టలేదండి. సభ నుంచి వచ్చాను సార్. ఇది బొమ్మ రైట్ సార్. థ్యాంక్ యూ. మొత్తం సిటీలో గాజువాక, మల్కాపురం, పరవాడ, కంచర్పాలెం, హార్బర్, like that, any places, all locations. This is one. Second, I also wish to tell that crime team has also started something called Pehara. One group, one program is there, Pehara ani. So ratri puta buses nunchi evaraina vastunnaro digutunnaro. So 2 o'clock ratri ankondi ante mana city lo oka 15-16 alighting points unnai. Buses vaste akkada దిగడం. సో అక్కడ కూడా మన పోలీస్ కానిస్టేబుల్స్ క్రైమ్ టీమ్ నేతృత్వంలోనే పోలీస్ కానిస్టేబుల్స్ ప్రతిరోజు రాత్రి 10 PM నుంచి 5 AM వరకు అక్కడ ఉంటున్నారు. నిన్న కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీకు సర్క్యులేట్ చేసి ఉంటారు. సో అది దట్ ఈస్ వన్ ఆల్సో. సో దాంట్లో బేసికలీ no problem should happen to any person who is coming ani, that is the concept. ఇక విజయవాడ నగర శివార్లో రాధానగర్ G+3 అపార్ట్మెంట్ లో నగర పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉత్తర మండల ఏసీపీ షేక్ షాను ఆధ్వర్యంలో 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఇటీవల నగర శివార్లో దోపిడీలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో నేరస్తుల ఏరివేతలో భాగంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రాధానగర్లోని 7 అపార్ట్మెంట్స్ దగ్గర గార్డెన్ అండ్ చర్చి కండక్ట్ చేయడం జరిగింది. దానిలో దగ్గర 100 మంది
పోలీసులు ఈవెన్ ముఖ్యంగా స్త్రీలు కూడా దానిలో ఉన్నారు. ఈ చెక్కింగ్లో భాగంగా మాకు ఈరోజు 7 మంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క వివరాలు ఇక్కడ ఉన్నట్టుగా మన రికార్డ్స్లో మనకి సరిగ్గా లేవు. చెక్కింగ్లో దొరకటం మూలంగా వాళ్ళ యొక్క మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాము. అదేవిధంగా 71 వెహికల్స్ దొరికినాయి. వాటి యొక్క రికార్డ్స్, వాటి మీద పెండింగ్ చాలాన్స్ ఉన్నాయా అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఈ ముఖ్యంగా ఈ కాడన్ చర్చిలో మనము వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉన్న వాళ్ళు పోలీసులు సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ ఉన్నట్టుగా మాకు తెలిసింది. వాళ్ళందరూ కూడా మేము కస్టడీలో తీసుకున్నాము. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా లిక్కర్ కానీ లేకుంటే గాంజా కానీ ఇలాంటి ఎవరు ఉన్నారనేది దీని ముఖ్య ఉద్దేశము. లిక్కర్ గాంజా ఏమి దొరకలేదు ఈరోజు, కానీ 7 మంది సస్పెక్ట్ని కస్టడీ తీసుకున్నాము, వాళ్ళు విచారిస్తాము. అదేవిధంగా 71 వెహికల్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కామారెడ్డిలో బీఎస్పీ విస్తృత స్థాయి సమావేశం. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ చిత్రం మారుస్తామన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజపేటలో ఇంకా దొరకని మరో యువతి ఆచూకీ. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. నీటి ప్రవాహంలో విస్తృత గాలింపు. నిజాంసాగర్ మండలంలో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్. సుమారు 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న నీరు. సిరిసిల్ల జిల్లాలో ఉవ్వెత్తున పొంగి పొర్లుతున్న మానేరు వాగు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు. నందిగామలో రహదారి ప్రమాదం. స్కూల్కి వెళ్తున్న విద్యార్థిని ఢీకొట్టిన ఆటో. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.